1975లో మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. అప్పటికే రజనీకాంత్ కర్ణాటక ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీ సంఘం వారి నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే ఆ నాటకాల్లో తన యొక్క ప్రతిభను చూసిన రాజా బహదూర్ తనని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వమని ఒక సలహా ఇచ్చారు. రాజా బహదూర్ ఎవరో కాదు, రజనీకాంత్ ఏ బస్సుకైతే కండక్టర్ గా పనిచేస్తున్నారో ఆ బస్సుకి డ్రైవర్. రాజా బహదూర్ సలహా విన్న రజనీకాంత్, నేను అక్కడికి జాయిన్ అయితే ఇల్లు ఎలా గడవాలి, అక్కడ 2 ఏళ్ల కోర్సుకు ఫీజు ఎలా కట్టాలి అనేటువంటి సంశయాలన్నింటినీ కూడా బాధపడుతూ తన స్నేహితుడికి చెప్తే రాజా బహదూర్ ఒక చిన్న మాట అన్నాడు, అవన్నీ నాకు వదిలేయ్, నా జీతంలో నుంచి నేను చూసుకుంటాను అని చెప్పి భరోసా ఇచ్చాడు. భరోసా ఇచ్చి స్నేహితుడిని ఇన్స్టిట్యూట్కి పంపించాడు. నిజంగా ఇంత మంచి స్నేహితులు రజనీకాంత్ జీవితంలో ఉండబట్టే అతను ఇంత గొప్పవాడయ్యాడు. అలా మొత్తానికి రజనీకాంత్ అయితే మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మొదటి రోజు జాయిన్ అయ్యాడు. చాలా సరదాగా హ్యాపీగా గడిచింది మొదటి రోజు. ఇక అక్కడి నుంచి తనకు లాడ్జీలో ఉండడానికి కూడా డబ్బులు లేవు. ఆ ప్లాట్ఫామ్ మీదే పడుకొని మరుసటి రోజు ఉదయాన్న కుళాయి ట్యాప్ వాటర్తో మొహం కడుక్కొని క్లాసులకు వెళ్ళాడంట ఒక 2 రోజులు. విషయం తెలుసుకున్నటువంటి తన బ్యాచ్ మేట్ రఘునందన్ అనేటువంటి మరో వ్యక్తి రజనీకాంత్ని జాలిపడి తన రూమ్కి వచ్చేయమన్నాడు. అప్పటికే 3 ఉన్నటువంటి ఆ రూమ్లో రజనీకాంత్ 4వ వ్యక్తి. 10 రోజులు గడిచినాక ఆ రూమ్ మేట్స్ అందరూ కూడా రజనీకాంత్ పరిస్థితి తెలియక, అరే వారం రోజుల నుంచి ఇప్పకుండా ఒకే డ్రెస్ వేసుకుని ఎలా ఉంటున్నావురా బాబు, కనీసం పరిశుభ్రత లేదా అన్నారంట. మా లుంగీలు కట్టేస్తున్నావు, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మా బ్రష్లను కూడా వాడేస్తున్నాం, మీ అమ్మ ఆ మాత్రం కూడా నేర్పలేదురా పరిశుభ్రత అని చెప్పి పాపం విసుక్కున్నారంట. రజనీకాంత్ పరిస్థితి వాళ్ళకి తెలియదు. వాళ్ళ యొక్క కోపానికి రజనీకాంత్ బాధపడుతూ, నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది, నేర్పించడానికి నాకు ఎవరూ లేరు, మీరు నేర్పితే నేర్చుకుంటాను అన్నాడంట. వాళ్ళ నోటి నుంచి ఒక కిక్ మన శబ్దం రాలేదు. మరిక వాళ్ళ హృదయం ద్రవించిపోయింది. రజనీకాంత్ ఏమీ అనలేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఏమీ తెలియని రజనీకాంత్ తన స్నేహితుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఆఖరికి నటనలోని స్టైల్లోని వాళ్ళనే మించిపోయాడు. మొత్తానికి తన బ్యాచ్మేట్ రఘునందన్ వల్ల ఎలాగోలా రజనీకాంత్కి అకామిడేషన్ ఒడ్డెక్కింది. మరి ఆకలి బాధ. అదే రఘునందన్ ఒక హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు. రజనీకాంత్ బాధను చూసి తనని పిలిచి ఒక పూట అదే హోటల్లో భోజనం పెట్టేవాడు. ఇక 2వ పూట రామారావు అనేటువంటి మరో స్నేహితుడు అదే హోటల్లో సర్వర్గా పనిచేస్తూ రజనీకాంత్కి భోజనం పెట్టేవాడు అన్నమాట. ఆ విధంగా భోజనం ఒడ్డెక్కింది. మొత్తానికి రజనీకాంత్ జీవితంలో రాజా బహదూర్, రఘునందన్, రామారావు అనే వ్యక్తుల యొక్క పేర్లని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. ఎందుకంటే రజనీకాంత్ కూడా మర్చిపోలేడు. వాళ్ళు రజనీకాంత్ నిలబడడానికి కావాల్సినంత సత్తువునిచ్చారు. మరో వీడియోలో రజనీకాంత్ యొక్క మరొక జీవిత సంఘటన తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బ్యాక్ బెంచర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.